తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. యూనివర్సిటీల్లో కుల వివక్ష, యూజీసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ దాడులు, చైనా మాంజా పట్టివేత. తిరుమలలో పుష్పరాజుల హల్చల్, భారీగా పట్టుబడ్డ దుంగలు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగ్ అరెస్ట్, ఏడాదిగా తప్పించుకొని తిరుగుతున్న సింగ్. కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిని అరికట్టేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించాలని చెప్పుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులపై కుల వివక్షను రూపుమాపేందుకు ముసాయిదాను రెడీ చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జైల్ బోయాన్లతో కూడిన ధర్మాసనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించడానికి సిద్ధం చేసిన 2012 రూల్స్ ప్రకారం ఎన్ని ఈక్వల్ ఆపర్చునిటీ యూనిట్స్ స్థాపించారో డేటా అందజేయాలని పేర్కొనింది. అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షకు సంబంధించిన కంప్లైంట్స్, తీసుకున్న చర్యల గురించి 6 వారాల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని యూజీసీకి ఆదేశాలు ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమాస్తుల కేసులో సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. 12 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న సింగ్ అరెస్టుతో పలు విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. సజ్జల బినామీగా చెబుతున్న శ్రీకాంత్, రీతూ చౌదరి అక్రమాస్తుల గుట్టు కూడా రట్టయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ 600 కోట్లకు పైగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమాస్తుల కేసులో సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. 12 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న సింగ్ అరెస్టుతో పలు విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. సజ్జల బినామీగా చెప్తున్న శ్రీకాంత్, రీతూ చౌదరి అక్రమ ఆస్తుల గుట్టు కూడా రట్టయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ 600 కోట్లకు పైగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించినట్లు సమాచారం. ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్లోని శుభం కన్వెన్షన్ హాలులో అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ అధ్యక్షుడు బాబురావు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీంద్రనాథ్ యాదవ్, జాతీయ కార్యదర్శి ఐలబోయిన రమేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ యాదవ్ పాల్గొన్నారు. కార్యవర్గానికి దిశానిర్దేశం చేస్తూ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మంత్రుల బాబురావు యాదవ్ వారి యొక్క ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, అదేవిధంగా ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు
జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొని దీనిలో కొన్ని సూచనలు చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్కు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాదవులకు గొర్రెలకు డబ్బులు ఇవ్వడం జరిగింది సబ్సిడీ తోటి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వారు దాంట్లో స్కామ్ జరిగింది కాబట్టి యాదవులకు గొర్రెలు కాదు నగదు బదిలీ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. నగదు బదిలీ దేవుడిగా, కానీ ఆ ఉన్న స్కీమ్ను కూడా తీసేశారు. 3 సంవత్సరాలు యాదవులు కట్టినటువంటి డబ్బులు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా వారి ప్రభుత్వం వాపస్ చేసి మమ్మల్ని మోసం చేయాలి. అదేవిధంగా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మా పెద్దలు లక్ష్మణ్ కూడా కాంగ్రెస్లో కీలకమైన నేతలు, వారి ద్వారా మేము ఏం కోరుతున్నామంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ఆ నగదు బదిలీ పథకం అమలు చేయాలని చెప్పేసి, ఈ యొక్క కుమరవెల్లి చైర్మన్ యాదవులకి ఇవ్వాలని చెప్పేసి, మళ్ళీ యాదవ్లో స్థానం లేదు కాబట్టి రాష్ట్ర క్యాబినెట్లో ఎవరికైనా ఎమ్మెల్సీ ఇచ్చేసి మరి అంజన్ కుమార్ యాదవ్కు రాష్ట్ర మంత్రిగా పెద్దలు లక్ష్మణ్ గారికి మనకు కీలకమైన చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కొనవేలు చైర్మన్ను మరొక అదేవిధంగా మంత్రి పదవి, మరి అదే కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి 40 ఏళ్ళ నుంచి వారి యొక్క జీవితాన్ని కాంగ్రెస్ అంకితం చేసిన కాబట్టి వారికి కూడా గుర్తింపు ఇచ్చి గత ఎన్నికల్లో ఎన్నో టికెట్స్ వాపసు కాబట్టి వారు కూడా చైర్మన్ యొక్క అవకాశం కల్పించాలని చెప్పేసి మేము అఖిల భారత యాదవ డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం కింద విద్యార్థులతోటి మంత్రి నారా లోకేష్ ముచ్చటిస్తున్నారు. లైవ్లో చూద్దాం. బాగా చదవాలి అన్న డబ్బులు ఖర్చు పెడతారు, మన కోసం ఖర్చు పెడతారు. ఎక్కడ చూసినా కూడా మన పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిద్దాం, అక్కడేదో బాగా చదువు చెప్తారని అనుకుంటాం. దానికి కారణం ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం తగ్గిపోయి. మీ మంత్రిగా నేను ఒక లక్ష్యంగా పనిచేస్తాను. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఎలా బలోపేతం చేయాలి, ప్రైవేట్తో ధీటుగా ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి, రాబోయే సంవత్సరాల్లో 1, 1, 2, 3, 3 అని వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జూనియర్ కళాశాల పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాను. ఇది నేను సాధించాలంటే మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి. నేను కూడా ఇంటర్ చేశా. నా ఇంటర్లో కానీ అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. సత్య గారు స్ట్రిక్ట్ మాస్టర్, నేను కొంచెం లీనియంట్ మాస్టర్. చదవాలి, బాగా చదవాలి. ద సేమ్ టైం ఫ్రెండ్స్తో కూడా సమయం గడపాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు కష్టకాలాలు వచ్చినప్పుడు మనకు అండగా నిలబడేది మన మిత్రులు. మనం కొన్ని విషయాలు తల్లిదండ్రులు చెప్పుకోలేకపోవచ్చు, కానీ మన మిత్రులు చెప్పుకుని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవచ్చు. ఈ 2 సంవత్సరాలు చాలా కీలకమైన 2 సంవత్సరాలు. అందుకే సీరియస్గా తీసుకోండి. ఒక పక్కన ఎంజాయ్ చేస్తూ సీరియస్గా చదవండి. ఉపాధ్యాయులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, నిజంగా వాళ్ళు అభినందిస్తున్నా. నేను చూశాను, ర్యాంక్స్ బాగా వస్తున్నాయి. కానీ నేను వాళ్ళని కోరేది, గౌరవ హెచ్ఎం గారు ఇప్పుడే చెప్పారు, అకాడమిక్ పర్ఫార్మెన్స్లో మన జూనియర్ కళాశాల 2 స్టార్లో ఉంది. అంటే చాలా ఇంప్రూవ్ చేయాలి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే అటెండెన్స్ కానివ్వండి, ఇంకో పక్కన ఇంటర్నల్స్లో కానివ్వండి, లేదంటే గత బ్యాచెస్లో పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటే మనది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఒక్కరు కానీ తక్కువ అటెండెన్స్ వస్తే ఆటోమేటిక్గా అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి. ఈరోజు డిగ్రీ చదివితే కానీ ఉద్యోగాల్లో వచ్చే పరిస్థితి. సో డ్రాప్ అవుట్స్ అనేది ఉండకూడదు. పొరపాటున ఫెయిల్ అవుతే ఇంట్లో చెప్పేస్తారు, అరే నువ్వు ఇంకా చదవలేదులే, ఎందుకు నువ్వు వెళ్ళి పని చేయని. అది జరగకూడదు. బాగా చదవాలి. మీకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది. ఇప్పుడే పెద్దలు అన్నట్టు ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ జరిగింది, విజన్ 2047.
మేము నవ్వుకున్నాం. అనిత గారు హోంమంత్రి గారు నాకన్నా ఒక సంవత్సరం పెద్దవారు. డ్యాస్ పైన మేము ఇద్దరు అనుకున్నాం, సార్ మనం స్కూల్లో ఉన్నప్పుడు విజన్ 2020 అన్నారు బాబు గారు అని, గుర్తుందా అన్నారు. గుర్తుందండి. ఆ రోజు నవ్వుకున్నా, ఏం విజన్ 2020 ఏమవుతుంది దీనివల్ల అని. కానీ ఈరోజు మనం వెళ్ళి చూస్తే, హైదరాబాద్ని చూస్తే, ఆ రోజు బాబు గారు ఏ విజన్లో అయితే ఆ విజన్ డాక్యుమెంట్లు పెట్టారో అది నిజమైంది. అదేవిధంగా విజన్ 2047 తీసుకొచ్చారు. దాంట్లో అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలి, సబ్ కేటగిరీ ప్రకారం తీసుకొస్తే ఈరోజు విద్యాశాఖ కానీ వైద్య శాఖ కానీ అందరూ కూర్చుని ఆ విజన్ సాధించడానికి వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా కూడా ఉన్నా. మీకోసం అనేక కంపెనీలు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. ఇప్పటికే అనౌన్స్మెంట్స్ మీరు చూసుంటారు. టీసీఎస్ విశాఖపట్నానికి వస్తుంది, అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రాయలసీమకు వస్తున్నాయి. ఇట్లా అనేక పెట్టుబడులు తీసుకొస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, ఇది ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఒక పక్కన కంపెనీలు తీసుకొస్తే ఇంకో పక్కన ఆ కంపెనీని ముందరు తీసుకెళ్ళేదానికి ఉద్యోగస్తులు కూడా అవసరం. అది మీరందరూ ఉన్నారు ఇక్కడ, మీ అందరిపైన బాధ్యత ఉంటుంది. బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ఇంకో పక్కన సత్య గారు చాలా మంచి మాట చెప్పారు. జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్. ఉద్యోగాలు ఎత్తుక్కుంటాం కాదు, 10 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి కూడా మనలో ఉంది. అనేక ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకుంది. అటుపక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేదానికి కేవలం ఒక ఐటీ రంగంలోనే అవసరం. మీరు చూస్తే సింపుల్ టూత్ బ్రష్లు తయారు చేసే కంపెనీలు ఉంటాయి, శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే కంపెనీలు ఉంటాయి. అలా సింపుల్ ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. కేవలం జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా దయచేసి ఆలోచించమని ఇక్కడున్న పిల్లలందరినీ, విద్యార్థులందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సిపి సార్ కూడా ఇక్కడనే ఉన్నారు. వాస్తవాలు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడున్న ప్రాంతంలో డ్రగ్స్ ఎక్కువ ఉన్న విషయం అందరికి తెలిసింది. గత ప్రభుత్వం డ్రగ్స్ పైన గురించి పెద్ద పట్టించుకోలేదు. మీ అందరు తెలుసు, ఒక యువగలం పాదయాత్ర నేను చేశాను. 226 రోజులు 3132 కిలోమీటర్లు నడిచాను. ఎప్పుడు కూడా బాగా గుర్తు, చంద్రగిరి నియోజకవర్గంలో ఇట్లనే ఒక మీటింగ్, మహిళలతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అయిన తర్వాత తల్లి వచ్చి నన్ను కలిసి, మొత్తం ముఖం అంతా కట్టేసుకుంది. వచ్చి నన్ను కలిసి, సార్ నాకు 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా 30 రోజులు వాడుకున్నారు. పాప స్కూల్కి వెళ్ళిందని నేను అనుకున్నాను, పాప స్కూల్కి వెళ్ళేది కాదు. కానీ రోజు రోజుగా ఆమెలో మార్పు కనపడింది. నాకు ఏంట్రా అని తెలుసుకునే లోపల ఆమె జీవితం నాశనం చేశారు. ఆమె ఆ రోజు నన్ను అడిగింది, మీ మాట సహాయంతో సిఎంసి వెల్లూరుకి వెళ్తాను, మా పాపని డీ అడిక్షన్కి తీసుకెళ్తాను, లేదంటే పెద్ద పాపని నేను చంపేస్తాను, అప్పుడే మిగతా 2 అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు కదా. అంటే తల్లి ఆవేదన నేను ఆ రోజు చూశాను. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ తీసుకున్నాం. ప్రత్యేక ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టాం. డ్రగ్స్ పైన యుద్ధం చేయాలనేది మీ ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. కానీ కేవలం వేదికమైన అధికారులు, ప్రజాప్రతినిధులతోనే అవుతుంది. మీరందరూ దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాడుతుంటే చెప్పాలి, మాట్లాడాలి, కౌన్సిలింగ్ చేయాలి. లేదంటే మాకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి మేము చేసేది కాదు, కౌన్సిలింగ్ చేస్తాం. ఆ సైకిల్ నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంది. సినిమా గురించి అడిగితే నాకు ఆ సినిమా పేర్లు తెలియదు, కానీ మీ అందరికి బాగా తెలుసు. సినిమా చూసేదానికి థియేటర్కి వెళ్తే ఫస్ట్ వచ్చేది ఎవరండి? ఎవరు వస్తారు? గట్టిగా చెప్పండి. ముఖేష్ వస్తాడు. ముఖేష్ దగ్గుతూ ఉంటాడు. మనందరం అనుకుంటాం, అబ్బా ఈ గోల్ ఎందుకురా, తొందర దిగండి, సినిమా పెట్టండి అని, సినిమా వేయండి అని. పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ముఖేష్.
గంజాయి సేవించిన వాళ్ళు దానికన్నా ఎక్కువ ఇబ్బంది పడతారు. ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది. సిగరెట్ వల్ల కనీసం మనం ఇబ్బంది ఎదుర్కొంటాం, కానీ గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతాయి. అనేక సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రుల పైన దాడి చేశారు. గంజాయి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియక కొట్టారు తల్లిదండ్రులు. నా నియోజకవర్గం మంగళగిరిలో ఇట్లనే మేము ఒక కార్యక్రమం ఎన్నికల ముందర పెట్టుకుని వార్డు వారిగా నేను మీటింగ్లు పెట్టుకుంటే అక్కడ ఒక పెద్ద ఆయన నాకు చెప్పారు, సార్ మా కొడుక్కి గంజా ఇవ్వకపోతే చేతులు బాగా ఇట్టే ఉంటుంది, ఇబ్బంది పడతాడు, అందుకే నేను వెళ్ళి గంజా కొని మా అబ్బాయికి ఇస్తున్నానని చెప్పాడు. చూడండి పరిస్థితి. ఏడుస్తూ నాకు చెప్పాడు, ఇప్పుడు కూడా గుర్తు, ఏడుస్తూ చెప్పాడు. దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి. గంజాయి వద్దు బ్రో, డోంట్ బికమ్ అ ముఖేష్. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఇది మాట్లాడాలి. డ్రగ్స్ అనేది వద్దు, గంజాయి వద్దు. పశుపక్ష్యాదులకు మనుషులకు ప్రాణాంతకంగా మారిన చైనీస్ మాంజా కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మండిపడ్డారు. హైదరాబాద్ పరిధిలోని చైనీస్ మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. చైనీస్ మాంజాను విక్రయిస్తున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన 1500 చైనీస్ మాంజా చెరుకులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు తెలిపారు. కానీ చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ఇది కంటిన్యూ జరుగుతుందండి. ఈ స్పెషల్ డ్రైవ్ ఎక్కడ కూడా దీన్ని మనము ఈ కైట్ ఫెస్టివల్ అయ్యే వరకు కూడా దీన్ని ఆపేది లేదు. దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్టర్స్, తర్వాత దీన్ని బిజినెస్ చేసే చైన్ అంతా కూడా ఇప్పుడు మాకు దానికి సంబంధించిన సమాచారం అంతా మా దగ్గర ఉన్నది. ఇప్పుడు అందరికి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఎవరిని కూడా దీంట్లో వదిలేది లేదు. ఎటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద. మాకు మా కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటము, తర్వాత ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడమే ధ్యేయంగా మేము దీంట్లో పనిచేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో మాతో పాటుగా మన మంగళాటి ఇన్స్పెక్టర్ గారు, అసునగర్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత శానాదిగంజ్ ఇన్స్పెక్టర్ గారు, మా యొక్క టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇన్స్పెక్టర్ నలుగురు కూడా, మా సిబ్బంది అందరినీ కూడా నేను దీంట్లో మా కమిషనర్ గారి తరఫున అభినందిస్తున్నా. వీళ్ళందరూ కూడా తగిన రివార్డ్ ఇస్తారని మా కమిషనర్ గారు హెచ్చరించారు. థ్యాంక్ యూ. నిన్న చేసినటువంటి ప్రత్యేక స్పెషల్ టాస్క్ లో 12 మెంబర్స్ వరకు అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లకు హ్యాండ్ ఓవర్ చేయడం. ఇది దాదాపుగా ఇప్పటి వరకు మేము ఈ 2013లో దీన్ని మనము 10 lakhs వరకు తీసుకున్నాము. ఇది 24లో 37 lakhs వరకు సీజ్ చేయడం జరిగింది 2024లో. సో ఈ జనవరి నిన్న ఈ రోజుతో దాదాపుగా ఒక 10-15 lakhs వరకు సీజ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుందండి. ఇది అందరికీ మేము హెచ్చరిక చేస్తున్నాము. ఇటువంటి ఏదైతే క్లాండెస్టైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు మానుకోవటం మంచిది. మానుకోకపోతే చట్టరీత్యా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని ఈ ద్వారా వాళ్ళకి మేము ఇది బయట నుంచి వస్తుందండి. అంటే ఢిల్లీ నుంచి వస్తుంది, మనకు గుజరాత్ నుంచి వస్తుంది, తర్వాత ముంబై నుంచి కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇదంతా కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మన ట్రాన్స్పోర్ట్లో తెప్పిస్తున్నారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా తెప్పిస్తున్నారు. అన్ని వాళ్ళు ఏదైతే పద్ధతులు అవలంబిస్తారో అవన్నీ కూడా మేము వాటన్నిటి కూడా హ్యాక్ చేసినాము. ఇక ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా చైనీస్ మాంజా అవైలబుల్ అనేది లేకుండా చేయడమే మా లక్ష్యంగా పనిచేస్తుంది. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం కానీ చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ఇది కంటిన్యూ జరుగుతుందండి. ఈ స్పెషల్ డ్రైవ్ ఎక్కడ కూడా దీన్ని మనము ఈ కైట్ ఫెస్టివల్ అయ్యే వరకు కూడా దీన్ని ఆపేది లేదు. దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్టర్స్, తర్వాత దీన్ని బిజినెస్ చేసే చైన్ అంతా కూడా ఇప్పుడు మాకు దానికి సంబంధించిన సమాచారం అంతా మా దగ్గర ఉన్నది.
ఇప్పుడు అందరికి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఎవరిని కూడా దీంట్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని తిరుమల అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తిరుమల శిలాతోరణం వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ కారు వెనుక సీటులో ఎర్రచందనం దుంగలు లభ్యమైనట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా సిబ్బంది గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని తిరుమల అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తిరుమల శిలాతోరణం వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ కారు వెనుక సీటులో ఎర్రచందనం దుంగలు లభ్యమైనట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా సిబ్బంది గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ఆ తిరుమలలోనైతే ఒక కారులో ఎర్రచందనం దుంగలు అయితే పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సంపత్, ఎర్రచందనం విషయంలో ప్రభుత్వం ఎన్ని చట్టబద్ధమైన చర్యలు తీసుకున్నా కూడా ఈ యొక్క దొంగలను పట్టుకోవడం, దొంగలు వారి పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. అవసరమైతే ఆ పట్టుకునే అధికారుల మీద కూడా తిరగబడి వారిని కొట్టడానికి గొడ్డళ్లతోనూ కత్తులతోనూ ఎదురు తిరుగుతున్న సంఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పుడు కూడా ఇప్పుడు జరిగిన ఈ యొక్క కారు అనుమానాస్పదంగా ఆ యొక్క అటవీ ప్రాంతం నుండి వెళ్తూ ఉండగా ఫారెస్ట్ అధికారులు వారిని వెంబడించి ఆపడానికి ప్రయత్నించగా వారి మీదకే కారుని దూసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అధికారులు చాకచక్యంతో ఆ కారును నిలుపుదల చేయగా ఆ డ్రైవర్ దూరంగా ఆ కారును వదిలివేసి పారిపోతుండగా వాళ్ళు వెంబడించి పట్టుకున్నారు. అందులో ఉన్న ఆ ఎర్రచందనం దొంగలను వాళ్ళు చూసి ఆ యొక్క సుమారు వాటి విలువ ఒక 50 లక్షల పైగా ఉంటుందని చెప్పేసి అంచనా వేశారు. అందులో చిన్న చిన్న ముక్కలుగా నరికి ఆ కారులో సరిపడేటట్లుగా వాటిని డిక్కీలో లోపల సీట్లలో అన్ని భాగాల్లో కూడా వాటిని లోడ్ చేసుకుని తరలించుకుపోతున్నట్లుగా తెలిసింది. మరి వెంటనే ఫారెస్ట్ అధికారులు నిన్న వారిని పట్టుకుని ఆ యొక్క స్టాక్ ను సీజ్ చేసి ఆ డ్రైవర్ ను కారును అదుపులోకి తీసుకున్నారు. అలాగే గత 2 రోజుల క్రిందటే ఆ తిరుమల ప్రాంతంలోనే బైకుల మీద దొంగలు తరలించడానికి ప్రయత్నం చేస్తున్న 10 మందిని కూడా అధికారులు పట్టుకున్న పోలీసు టాస్క్ ఫోర్స్ అధికారి మేడా సుందరం అనే ఆయన పట్టుకున్నాడు. మరి వాళ్ళు కూంబింగ్ చేస్తుండగా ఆ యొక్క అటవీ నాగలాపురం మండలం సద్దికూడు మడుగు అటవీ ప్రాంతంలో మరి కూంబింగ్ జరుపుతూ ఉండగా అక్కడ 10 మంది అనుమానాస్పదంగా తిరుగుతుండగా వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఊరికే వచ్చామని చెప్పారు. కానీ వారి 3 బైకులను చూశారు. కొద్దిగా లోపలికి వెళ్లి చూడగా అక్కడ 10 ఎర్రచందనం దొంగలను నరికి వాటిని తరలించడానికి సిద్ధంగా పెట్టుకున్నట్లుగా తెలిసింది. అప్పుడే వారిని అదుపులోనికి తీసుకుని మరి ఆ యొక్క ఎర్రచందనం దొంగలను కూడా వాళ్ళు సీజ్ చేశారు. సుమారుగా 3 బైకులను మరి ఆ దొంగలను సీజ్ చేశారు. మరి వాటి విలువ సుమారు 60 లక్షల పైగా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఈ యొక్క శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న యొక్క ఎర్రచందనమును ఆ దొంగలు స్మగ్లర్లు చాలా చాకచక్యంగా వాటిని తరలించడంలో వాళ్ళు సఫలీకృతులు అవుతున్నారు. మరి ఎందుకంటే వీటి విలువ చాలా అధికంగా ఉండటం వల్ల మరి నరికే కూలీల దగ్గర నుంచి కొనుగోలు చేసే వారి వరకు కూడా చాలా ఎక్కువగా వాళ్ళు తరలి ఈ యొక్క దొంగతనం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ప్రభుత్వం కూడా చట్టపరమైన చర్యలు చక్కగా తీసుకుని మరి ఈ యొక్క దోపిడీకారులను అరికట్టాల్సిందిగా కోరుతున్నారు. అలాగే పక్క రాష్ట్రమైన తమిళనాడు నుండి కూడా ఈ యొక్క కూలీలు వస్తున్నారు. వాళ్ళు కూడా అసలు ఈ దొంగతనానికి ఏమాత్రం కూడా తగ్గట్లేదు. అవసరమైతే అధికారులు కూడా వారు సిబ్బంది తక్కువగా ఉంటే వారి మీద దాడి చేసి వాళ్ళని చంపడానికి కూడా వెనకాట్లేదు. కాబట్టి
మరి ప్రభుత్వం చట్టపరమైన చర్యలను మరి ఈ యొక్క నిఘా విభాగాన్ని పెంచి ఈ యొక్క అటవీ సంపదను కాపాడవలసిందిగా స్థానికులు కోరుతున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సతీష్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం వెంగారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగం మండలం అనసూయ నగర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు వెంకట శేషయ్య వరలక్ష్మిలు ఆటోలో కూరగాయలు వేసుకుని సంగం వైపు వెళ్తున్న సమయంలో నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త వెంకట శేషయ్య అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో పెను విషాదం చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్లో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 4 కార్మికులు ఆ భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్య మృతి చెందగా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో అధికారులు సిబ్బంది శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. కుత్బుల్లాపూర్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా వాహనాల పార్కింగ్ స్థలమంతా చెత్తా చెదారం నిండిపోయింది. ఈ చెత్తను తొలగించేందుకు జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో చెత్తను తొలగించేందుకు పోలీస్ సిబ్బంది శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. గంపపారలు చేత పట్టుకుని విధి నిర్వహణలో ఎలాగైతే సమాజంలో ఉన్న చెత్తను తొలగిస్తున్నారో అదేవిధంగా స్టేషన్ ఆవరణలో ఉన్న చెత్తను సైతం తొలగించే పనిలో పడ్డారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కలకలం చోటు చేసుకుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ముంబై నుండి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి వెంటనే హైదరాబాద్ ఏటీసీ నుండి పైలట్ అనుమతి తీసుకున్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సేఫ్గా విమానాన్ని ల్యాండ్ చేశారు. దీంతో విమానంలోని 144 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయిన దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్తో కూడిన స్కేల్ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వివిధ దశల్లో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి తమ పట్ల ఎలాంటి సానుకూలత చూపడం లేదని కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ టీచర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులను మాత్రం రెగ్యులర్ చేయకుండా మోసం చేసింది అన్నారు. డిసెంబర్లో హైయర్ ఎడ్యుకేషన్ వద్ద ధర్నా నిర్వహించినప్పుడు చైర్మన్ సీఎంతో మాట్లాడి రెగ్యులరైజ్ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలి. ఒకవేళ రెగ్యులరైజేషన్ అనే ప్రక్రియ కాలయాపనతో కూడుకున్నదైతే వెంటనే బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి
ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈరోజు మినిస్టర్లు అయ్యారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే, మీరు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఏర్పాటు చేశారో దానికంటే ముందు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ పోవాలని చెప్పి అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వెంటనే మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి రిక్రూట్మెంట్ ఏదైతే చేయబోతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకు కనీసం ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఇంకో విషయం తెలియజేస్తున్నాం ఏంటంటే, ఇవాళ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం అకాడమిక్ మ్యాటర్ కానీ, లేకపోతే ఎగ్జామినేషన్ కండక్షన్ కానీ, ప్రాక్టికల్స్ కానీ, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో కూడా చాలా మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారానే ఇవాళ యూనివర్సిటీలు నడుపుకుంటున్నాయి. అది కూడా మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కాబట్టి ఒకవేళ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయకుండా, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే మొత్తం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం. ఇప్పటి వరకు మా పట్ల ఎలాంటి సానుకూలత లేదు. పోయిన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లు అందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలను మాత్రమే నిర్లక్ష్యంలో భాగంగా మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకుండా వదిలేసిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అసెంబ్లీలో కూడా వాగ్దానం చేసింది, కాంట్రాక్ట్ టీచర్ల యూనివర్సిటీలని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మాకు ఎలాంటి సానుకూలంగా ముందుకు రాకపోవడం అనేది మేము ఇప్పుడు చాలా బాధాకరంగా భావిస్తున్నాము. ఈ డిసెంబర్ 30వ తారీఖు రోజు హైయర్ ఎడ్యుకేషన్ లో మేము ధర్నా కార్యక్రమం చేసినాము. ఆ ప్రోగ్రామ్ లో మాకు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు సీఎం గారితో మాట్లాడి ఇమీడియట్ గా సమస్యను పరిష్కరిస్తారని మాకు వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము సీఎం గారితో తక్షణమే సమస్య పరిష్కరించి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. 5 టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న 5వ టెస్టు మధ్యలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మైదానం వీడాడు. రెండో రోజు ఆటలో 8 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన బుమ్రా ఓ వికెట్ కూడా తీశాడు. ఆ తర్వాత మైదానం వీడిన అతను ప్రాక్టీస్ జెర్సీలో టీమిండియా మేనేజర్తో కలిసి కారులో బయటకు వెళ్లిపోయాడు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.